మార్గములో నడిచాడు కాబట్టి ఈరోజు నీ విశ్వాసానికి ఒక బహుమానం ఉంది, నీ ప్రార్థనకు ఒక బహుమానం ఉంది, నీ భక్తికి ఒక రివార్డు ఉంది. కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. దేవుడు నీ కొమ్మును హెచ్చించిపోతున్నాడు. ఆయన హెచ్చించే దేవుడు, ఘనతనిచ్చే దేవుడు ఆయన. ఎక్కడెక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నీ తల దించబడిందో, ఎవరెవరైతే నిన్ను తక్కువగా మాట్లాడారో వారి మధ్యే దేవుడు నేను హెచ్చించి తన ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలని దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ ఈరోజు నీ బిడ్డల్ని అందరూ అవమానిస్తానని ఏడుస్తున్నావా ప్రియ తల్లి? నీ బిడ్డలను అందరూ హీనంగా మాట్లాడుతున్నారని కన్నీళ్లు కారుస్తున్నావా ప్రియ తండ్రి? ఎవరెవరైతే నిన్ను తక్కువగా మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే నిన్ను హీనపరచాలని చూస్తున్నారో ఆ సమూహాల మధ్యలోనే దేవుడు నీ బిడ్డలను హెచ్చించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వారిని తన మహిమ కొరకు వాడుకొనబోతున్నాడు ఆయన. ఎవరెవరైతే ఈరోజు నీ పిల్లల్ని లేదా నీ సంతానాన్ని చూసి హేళన చేస్తున్నారో ఒకరోజు వాళ్లే వారిని చూసి దేవుని స్తుతించేంతగా, దేవుని గణపరిచేంతగా దేవుడు వారిని నిలబెడతాడు. దావీదునికి కొమ్మును మొలవ చేస్తాను నేను, నా అభిషక్తుని కొరకు నేను ఒక దీపాన్ని సిద్ధపరుస్తున్నాను. శాశ్వతమైన దీపం, ఎన్నడూ ఆరిపోని దీపము. క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసా? వెలిగించబడిన జీవితాలు. ఆమేన్. ఎవరు వెలిగించారు ఈ జీవితాలని? మనం వెలిగించుకున్నామా? ఖచ్చితంగా కాదు. మన భక్తి, మన జ్ఞానం, మన శక్తి, మన యుక్తి మన దీపాన్ని వెలిగించలేదు, కానీ దేవుడే మనల్ని వెలిగించాడు. నిజమైన